7వ తేదీ ఆదివారం ఉదయం 10 నుంచి 2 గంటల వరకు అక్షర యోధుడు పద్మ విభూషణ్ గ్రహీత రామోజీరావు గారి యొక్క సంస్మరణ సభ గుంటూరులో జయప్రదంగా జరగడానికి కృషి చేద్దాం. వెంకటేశ్వర విద్యామందిరం ఆడిటోరియంలో గుంటూరు నగర ప్రముఖులు, విద్యావేత్తలు, రామోజీ అభిమానులు, జర్నలిస్టులు, విద్యావేత్తలు అందరితో కలిసి ఈ కార్యక్రమం జయప్రదంగా నిర్వహించుకున్నాం. ఈ సందర్భంగా రామోజీరావు గారితో ఉన్న నా అనుబంధాన్ని మీకు తెలియజేస్తాను. 1990లో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర వ్యాప్తంగా 23 జిల్లాల్లో అక్షర కళాయాత్ర నిర్వహిస్తూ చదువు యొక్క అవసరాన్ని తెలియజేయడం జరిగింది. అక్షరాస్యత ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా నడిపాం. ఆ సందర్భంగా రామోజీరావు గారు జిల్లా ఎలక్షన్స్లో ప్రతి జిల్లాలో ఈ కార్యక్రమాలను చూసి ఆయన స్పందించి నాకు స్వయంగా ఫోన్ చేశారు. ఒకసారి కలుద్దాం లక్ష్మణ అని అడిగారు. అప్పటి నుంచి ఆ పరిచయం మొన్న చనిపోయే ముందు రోజు దాకా దాదాపు 50 సార్లు తెలుసుంటాం. ఒక సందర్భంలో అయితే రామోజీ ఫిల్మ్ సిటీ ప్రారంభంలో 1991-92 ఆ ప్రాంతంలో ఫోన్ చేసి మా ఇంటికి వచ్చి నన్ను తీసుకెళ్ళి ఉదయం నుంచి సాయంత్రం దాకా రామోజీ ఫిల్మ్ సిటీ ఆ కన్స్ట్రక్షన్ జరుగుతున్న పరిస్థితి అంతా వివరించారు. అంటే నేనంటే అంత అభిమానం ఉండడానికి కారణం ఆనాడు అక్షరాస్యత ఉద్యమం, సారా వ్యతిరేక ఉద్యమం ఈ రెండు బలంగా జరగడం, దాంట్లో నేను ప్రధాన పాత్ర పోషించడం వల్ల సాధ్యమైంది. వారిని ఎప్పుడు కలిసినా అరగంట నుంచి 45 నిమిషాలు 50 నిమిషాల వరకు ఆయనతో రకరకాల విషయాలు చర్చించుకునేవాళ్ళం. వారు ఒక సందర్భంలో చెప్పారు, నేను ఎస్ఎస్సి చదువుకునేటప్పుడు ఒక సైకిల్ కొనియమని నాన్న అడిగితే ఆయన కొనిలేని పరిస్థితి. ఆ గ్రామంలో ఉన్న పెద్ద రైతుని అడిగితే ఆ రైతు తిరిగి మళ్ళీ నువ్వు డబ్బు ఎలా చెల్లించగలుగుతావు, అప్పు ఎలా తీరుస్తావని అడగడం జరిగిందని. వాళ్ళ నాన్న అతనికి సర్ది చెప్పి సైకిల్ కొనిచ్చాడని, అది నా యొక్క ఆర్థిక పరిస్థితి అని చెప్పారు. అప్పటి నుంచి వారు స్వయం శక్తితో అభివృద్ధి చెందారు. ఏ పని చేపట్టినా ఆ పనిని అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళేవారు. నిబద్ధత, క్రమశిక్షణ, సమయపాలన ఇవన్నీ వారి యొక్క ముఖ్యమైన రక్షణ. వారు ఒక సందర్భంలో చెప్పారు, నేను ఇప్పటి వరకు ఏ కాంట్రాక్ట్ చేపట్టలేదు. ప్రభుత్వం నుంచి రోడ్డు కాంట్రాక్టులో లేదా ఇంకో రకరకాల కాంట్రాక్టులో తీసుకొని దాని ద్వారా డబ్బు సంపాదించాలన్న ఆలోచన నాకు ఎప్పుడు లేదు. నాకున్న ఆలోచన వల్ల వ్యాపారం నిబద్ధతతో చేసి బాగా అభివృద్ధి చేసి దాన్ని ఒక అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళి రాష్ట్రంలో, దేశంలో అది ప్రథమ స్థానాన్ని తీసుకెళ్ళి తద్వారా ఉపాధి కల్పించి అందులో కొంత ఆదాయం పొందాలని దృష్టి జరిగితే ప్రభుత్వం యొక్క పలుకుబడిని ఉపయోగించి రకరకాల కాంట్రాక్టులు చేసి సంపాదించాలనే దృష్టి లేదని చెప్పారు. వారి శ్రీమతి కూడా ఉదయం 10ంటికి స్కూల్కి వెళ్ళి సాయంత్రం దాకా స్కూల్లో ఉండి పనిచేసేది. అలాంటి క్రమశిక్షణ వారిలో మనం చూశాం. రామోజీరావు గారు విభిన్న పాత్రలు, అటు ఈనాడు కానీ, అన్నదాత కానీ, ఈటీవీ కానీ, ప్రియా పత్రికలు కానీ, లేక తన రామోజీ ఫిల్మ్ సిటీ ఎవరు ఊహించుంటారు అంత అద్భుతమైన ఫిల్మ్ సిటీని రూపొందించారు. నాకు తెలిసి ప్రపంచంలోనే అత్యున్నతంగా ఉన్న 7 ఫిల్మ్ సిటీస్లో అదొకటిగా ఉంటుంది. దాదాపు 2000 ఎకరాల్లో అది విస్తరించింది. వారితో చివరి రోజు వారు ఇంకా ఒక రోజు హాస్పిటల్లో చేరుతారన్న ముందు రోజు ఎన్నికల రిజల్ట్స్ చూసిన తర్వాత వారికి ఫోన్ చేయడం జరిగింది. ఫోన్లో వారితో 5-6 నిమిషాలు మాట్లాడాను. వారిని అడిగాను, నేను ఈనాడు ఏర్పడినప్పటి నుంచి ఒక ఎన్నికల సందర్భంలో 4 రోజులు 20 రోజులు మినహా మిగతా 5 రోజులు చాలా న్యూట్రల్గా ఉంటారు, అందరి పేపర్గా ఉంటుంది. కేవలం ఎన్నికల సందర్భంలో మీకు నచ్చిన ఏదో ఒక పార్టీని మద్దతు ఇవ్వడం తప్పితే మిగతా సమయంలో అందరి పేపర్గా ఉంచేవారు. కానీ గత 2-3 సంవత్సరాల నుంచి మీరు 1వ పేజీ నుంచి చివరి పేజీ వరకు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న సమస్యలు, ఇక్కడ ఉన్న అవినీతి, ఇక్కడ ఉన్న రకరకాల సమస్యలు ప్రజల ముందు ఉంచారు అని అనగానే, లేదు లక్ష్మణ, ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజల అభివృద్ధి కోసం చేసిన పని, ఏదో ఒకరి మీద వ్యతిరేకత చేసింది కాదు. ప్రస్తుతం ప్రభుత్వం మళ్ళీ కొనసాగితే ఈ రాష్ట్రం అభివృద్ధి కాదు, వెనకబడిపోతుంది. అందుకనే మార్పు కోసం ప్రయత్నం చేశాను.
ఆ ప్రజా విజయాన్ని చూడగలిగాను. అంటే ఆ విజయాన్ని చూసిన తర్వాత 86 ఏళ్ల వయసులో వారు మరణించారు. అలాంటి మహానుభావుని మనం స్మరించుకోవడం, గుర్తు చేసుకోవడం మంచిది అనుకుంటున్నాను. ఆయన విద్వేషాలకి, ఘర్షణలకి, అవినీతికి వీటన్నిటికీ వ్యతిరేకంగా పనిచేశాడు, ప్రజాస్వామ్యం కోసం పనిచేశాడు. అలాంటి ఒక అక్షర యోధుడు ఎంతోమంది జర్నలిస్టులకి జీవితాన్ని అందించాడు. ప్రత్యక్షంగా 25,000 మందికి ఉపాధి కల్పించాడు, పరోక్షంగా మరొక 25,000 మందికి ఉపాధి కల్పించాడు. ఒక వ్యక్తి నిరంతరం కష్టపడితే ఏ స్థాయికి వెళ్ళవచ్చో ఒక రోల్ మోడల్గా రామోజీరావు మన ముందున్నాడు. అతను కేవలం వ్యాపారస్తులే కాకుండా ఒక మంచి జర్నలిస్ట్గా, ఒక ఎడిటర్గా, ఒక ఫిలిం ప్రొడ్యూసర్గా ఆయన తీసిన సినిమాలు చూస్తే ప్రతిఘటన సినిమా కానీ, మయూరి లాంటి సినిమాలు కానీ ప్రజలను ఎంతో ఆలోచింపజేస్తాయి. ఇలాంటి మంచి వ్యక్తికి గుంటూరు నగరం ఒక గొప్పగా వారి యొక్క సంస్మరణ సభని అనేక మంది అభిమానుల మధ్య, అనేక మంది జర్నలిస్టుల మధ్య, అనేక మంది అభివృద్ధి కాముల మధ్య, ప్రజాస్వామ్యవాదుల మధ్య జరుపుకుందాం. గుంటూరు నగరంలో ఉన్న ముఖ్యులందరూ జూలై 7వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రీ వెంకటేశ్వర విజ్ఞానమందిరం ఆడిటోరియం రావాలని విజ్ఞప్తిస్తున్నాను. ముందుగా మహోన్నతమైన వ్యక్తి రామోజీరావు గారికి ఆయన్ని స్మరించుకుంటూ ఒక సభ జరపాలనే ఆలోచన రావడం, దాంట్లో ఠాగూర్ మెమోరియల్ థియేటర్ ట్రస్ట్ కూడా భాగస్వామ్యం చేసేందుకు లక్ష్మణరెడ్డి గారికి కృతజ్ఞతలు. చాలామంది ఏంటంటే రామోజీరావు గారిని ఒక ఈనాడు పేపర్ పెట్టిన ఒక వ్యక్తిగా, లేకపోతే రామోజీ ఫిలిం సిటీ కట్టిన ఒక వ్యక్తిగా చూస్తారు. కానీ ఆయన టచ్ చేయని ఫీల్డ్ అంటూ లేదు. ఈ రాష్ట్రంలో చాలామంది భాషా ఉద్యమాల గురించి, భాష గురించి చెప్తారు. తెలుగు భాషకి ఆయన చేసిన సేవ ఇంకెవరు చేయలేదు. అటువంటి వ్యక్తి గురించి మనం గుంటూరులో, ఎందుకంటే మనం గుంటూరు కల్చరల్గా అన్ని రకాలుగా కూడా ఉందని ఆయనకు ఒక బిఫిటింగ్ మేనర్లో మనమందరం కూడా శ్రద్ధాంజలి ఘటించాము. మన ఊరు గుంటూరు నుంచి మనం ఆయన్ని, అటువంటి వ్యక్తిని, ఆయన గురించి తెలిసిన వ్యక్తులందరూ కూడా మాట్లాడితే మనం విని మనకి తెలియని విషయాలు కూడా తెలుసుకోవచ్చు. ఆయన చాలా స్ఫూర్తి. అంటే జర్నలిస్టు స్కూల్ పెట్టి ఇప్పుడు ఇవాళ ఏ పేపర్లో ఉన్నాడు దాదాపుగా చాలామంది పెద్దలు అందరూ ఆయన ఇన్స్టిట్యూట్ ఫిలింగా తీసుకుంటే ఆ ఫిలిం స్టూడియో, రామోజీ ఫిలిం స్టూడియో అన్నది ఇండియాకే కాదు, ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్, ఇలా అంటే కంట్రీకే కావాలి. ఆయన ఏం చేసినా ఒక ఇది అంటే ఒక వ్యాపారస్తుడుగా కూడా ఎదగాలనుకున్న వాళ్ళు ఆయనే ఇలా చేయవచ్చు. మంచిదే ప్రియపరచలు. కానీ వాళ్ళ అందుకే వెళ్తే ప్రతి వాళ్ళు ఎక్కడ చూసినా ప్రియపరచలు. ఆయన ప్రియపరచలు అన్నది ఎవరికి ఏమి ఆ ప్యాకింగ్ అన్నది టెట్రా ప్యాకింగ్ అనేది తెలియని రోజులు వస్తాయి. సో నేను ఠాగూర్ మెమోరియల్ చేస్తాను. ట్రస్ట్ ఉన్నదే కల్చరల్ యాక్టివిటీస్ ఇవన్నీ ప్రమోట్ చేయడానికి. డెఫినెట్గా 100% సపోర్ట్ చేస్తాము. కూర్చొని ప్లాన్ చేసి అడ్వర్టైజ్మెంట్స్ ఇవన్నీ కూడా దాన్ని ఎలా మాకు ఉన్నాను దీన్ని బట్టి ముందు మనం ఏం చేద్దామంటే మంచి ఫ్లెక్సీ ఒకటి చేసేసి విద్యామందిరం దగ్గర రేపే ఉండి పెట్టారు. ఎందుకంటే ఈ సెంటర్లో వెళ్తూ ఉంటారు కాబట్టి అందరికీ అడ్వర్టైజ్మెంట్ మన దాంట్లో మన ప్రిన్సిపల్స్లో పెట్టారు చేసి అందరికీ తెలుస్తుంది. అవసరమైతే మనం తెలిసిన వ్యాపార సంస్థలే ఈ ఫ్లెక్సీలు రైట్కి తీసుకుంటున్న సంస్థలు ఉన్నాయి. కావాలంటే ఊళ్ళో 4 చోట్ల మనం పెట్టవచ్చు. అంటే ఎక్కువ మందికి తెలిసి కాదు. అంటే మన ఉద్దేశం ఏంటంటే అందరికీ తెలిస్తే ఎక్కువ మంది వస్తారు. నాటక రంగం, కల్చరల్ రంగం, అలాగే జర్నలిజం, రిటైర్ అయిన జర్నలిస్ట్ కానీ అందరికీ జర్నలిజం కమ్యూనిటీ మొత్తానికి కూడా మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అందరికీ కూడా అందులో వచ్చేటట్టు చేస్తే అది 100% ఫంక్షన్ ఉందా?
ఉంది సార్, ఇప్పుడు అడుగుతాను. మీరు ఒకడొకటి మళ్ళీ చెప్తున్న వాళ్ళే మీరు అడుగుతారు. అందరికీ నమస్కారం. యాక్చువల్గా రామోజీరావు గారితో ప్రత్యేకంగా నేను ఒక సందర్భంలో కలవడం జరిగింది. ఒక 45 డెలిగేషన్ వెళ్ళి కలవడం జరిగింది. సుమారు ఒక 5-6 సంవత్సరాల క్రితం. చాలా దగ్గరికి సౌమ్యుడు, అంత ఎదిగినా అంత జరిగినటువంటి మనసు. ప్రత్యేకించి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మనుగడ జారిపోతుంది, ప్రమాదంలో పడుతుంది అనుకున్నప్పుడల్లా రామోజీరావు గారి పాత్ర అమోఘమైంది. అది మన ఎవరూ మరవలేము. ఎన్ని ఇబ్బందుల్ని ఫేస్ చేసి కూడా ఆయన ఎక్కడ కూడా వెనకడు చేయలేదు. అటువంటి మొహమ్మద్ అనే వ్యక్తికి నివాళులు ఎవరి ఇళ్లలో వాళ్ళు అర్పించుకున్నారేమో కానీ, బట్ సమాజంలో అందరూ ఒక వేదిక మీదకి వచ్చి ఆయన నివాళులు అందరం కూడా మరి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ఇనిషియేటివ్ తీసుకొని మన లక్ష్మణ్ రెడ్డి గారు కానీ మన రాజు గారు కానీ ముందుకు రావడం చాలా అభినందనీయం. అట్లనే జనరల్గా మా టెక్స్టైల్ మిల్స్ అసోసియేషన్ తరఫున కానీ, మా కాటన్ అసోసియేషన్ తరఫున కానీ, మా పరిశ్రమలకు, మా ఇండస్ట్రీస్ తరఫున తప్పనిసరిగా, ఎందుకంటే మా ఇండస్ట్రీస్ని ప్రమోట్ చేసే దాంట్లో కూడా ఏ సమస్య వచ్చినా మరి పేపర్ ద్వారానే మేము ప్రభుత్వానికి, మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియజేయాలి. గత 5 సంవత్సరాలు కానీ లేకపోతే గత ఈ 15-20 సంవత్సరాల నుంచి ఎన్ని ఇబ్బందులు ఉన్నా పరిశ్రమ ఎప్పుడైతే ఇబ్బంది జరిగిందో ఆ ఇబ్బందిని ప్రభుత్వాలకు తెలియజేసే పాత్ర మరి జర్నలిజం తీసుకుంటూ, దాంట్లో ప్రముఖమైన పాత్ర ఆంధ్రజ్యోతి, అక్కడ ఈనాడు ఈ ముఖ్యంగా తీసుకెళ్ళాం. కాబట్టి తప్పనిసరిగా మా పరిశ్రమ, మా పారిశ్రామిక రంగం తరఫున కూడా మేము అందరం దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి మా వంతు ఈ సహాయ సహకారాన్ని అందిస్తాం. మనకి జీవన విధానంలో భక్తి కోసం మనం జీవించటం ఒక ఎత్తు అయితే, మనము ఒక పౌరుడిగా మంచిగా ఈ సమాజాన్ని నిర్మించుకోవడం అనేది కూడా ఒక బాధ్యత. డబ్బు ఒక్కటి ఇచ్చేస్తే సరిపోతుందా అంటే కాదు. మనిషికి స్వేచ్ఛావాయువు కావాలి. అలాగే ప్రతి వ్యక్తి కూడా సాంస్కృతికంగా అభివృద్ధి చెందాలి అంటే తప్పనిసరిగా ఇలాంటి కార్యక్రమాల్లో అందరూ పార్టిసిపేట్ చేయాలి. రామోజీరావు గారు ఎంత పెద్ద ఐకాన్ అంటే ఆయన గురించి మాట్లాడటానికి కూడా చాలా మందికి అర్హత ఉండదు. నేను అనుకుంటున్నాను చాలా చిన్న వ్యక్తి నేను ఆయన గురించి మాట్లాడతాను. అంత అన్ని రంగాల్లో కూడా సక్సెస్ఫుల్ అయిన వ్యక్తి ఆయన. నాకు తెలిసి డిస్ట్రిక్ట్ ఎడిషన్ అనేటువంటిది వచ్చింది రామోజీరావు గారితోనే. అలాగే అనేక వాటిని ఆయనే ఫస్ట్ సృష్టించడం జరిగింది. మరి ఎంతో ఇన్స్పైరింగ్ అయిన మూవీస్ తీశారు. ఇలాంటి వ్యక్తికి ఇప్పుడు మనం ఘనంగా నివాళులు అర్పించడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి లక్ష్మణ్ రెడ్డి గారు, మరి దానికి ఎంతో ముఖ్యమైనటువంటి బాధ్యతలు తీసుకుంటున్నారు రాజు గారు, ఇంకా పెద్దలందరికీ కూడా నేనేం చెప్తున్నానంటే మా స్కూల్స్ తరఫున, ఇంకా మా స్కూల్స్ అందరు, మా రవీంద్ర గారి స్కూల్ కానీ మేము కానీ అందరూ స్కూల్స్ తరఫున టీచర్స్ని తీసుకురావడం పెట్టడం. ఎందుకంటే పిల్లలంటే వాళ్ళు ఎక్కువనే ఉంటారు, వాళ్ళు ఫాలో కాలేదు. కొద్దిమంది పిల్లలు కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటారు. 10th క్లాస్ వాళ్ళంతా, వాళ్ళు తప్ప మిగతా వాళ్ళంతా టీచర్స్ని ఎక్కువగా ఇన్వాల్వ్ చేసి ఇది సక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తూ అనేక అసోసియేషన్లు, కల్చరల్ అసోసియేషన్స్తో నాకు కొన్ని సంబంధాలు ఉన్నాయి. వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళు కూడా దీంట్లో భాగస్వామ్యం అవడానికి ప్రయత్నిస్తాం. మరీ ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాలు సక్సెస్ చేయకపోతే అక్షరానికి మనం విలువించిన వాళ్ళం కాదు,
చదువుకున్న వాళ్ళు విద్యా సంవత్సరాలు మేము తప్పనిసరిగా దీంట్లో బాధ్యత తీసుకోవాలని భావిస్తూ బాధ్యత తీసుకుంటారని అందరూ చెప్తున్నాను. నమస్తే. ఆ కార్యక్రమానికి ఒక మంచి అర్థవంతమైనటువంటి ఆవశ్యకత ఉంటుందని భావిస్తున్నాను. అలాగే రాజుగారు దీంతో తోడై వారికి సహకరిస్తున్న సందర్భంగా రాజుగారికి ప్రత్యేక కృతజ్ఞతలు, అభినందనలు. ఈ మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినటువంటి రాష్ట్రం మొట్టమొదటి కార్యక్రమం అవుతుంది. అయితే గవర్నమెంట్ కార్యక్రమం మనం కండక్ట్ చేస్తారు. గుడివాడ సమ్వేర్ ఇట్ వాస్ కండక్టెడ్. సో దానికి సీఎం గారు అటెండ్ అయ్యారు. ఈ కార్యక్రమం మన ముఖ్యమైనటువంటి విశిష్ట అతిథులు, మేధావులు, ఇంటలెక్చువల్స్, జర్నలిస్టులు, అలాగే జర్నలిజం పట్ల బాగా ఆసక్తి కలవారు, అలాగే సమాజం పట్ల అవగాహన ఉన్నవాళ్ళు, సమాజ సేవకులు, విద్యార్థులు, అందరూ ఉపాధ్యాయులు, అందరూ ఖచ్చితంగా హాజరు కావాల్సినటువంటి కార్యక్రమం. ఎందుకంటే ఒక మహనీయుడు కెరియర్ ఎలా స్టార్ట్ అయింది, ఏ పల్లెటూరు నుంచి మొదలుపెట్టి ఈరోజు ఒక లెజెండరీగా ఆయన అవతరించి అటు జర్నలిజంలో కానీ, సినిమా రంగం, చలనచిత్రాలు కానీ, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కానీ, అట్లాగే సాహిత్యాలు, మంచి సాహిత్యాలు, స్టాండర్డ్స్తో కూడినటువంటి ఆర్టికల్స్ రాయడం, నిరాటంకంగా ప్రజాస్వామ్య విలువలు కాపాడటం, ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసి ఒక పెద్ద ఎడిటర్గా, అలాగే సంపాదకులుగా పేరుగంట శ్రీ రామోజీరావు గారికి ఘనంగా నివాళులర్పించాలి. దీంట్లో మా భాగంగా లక్ష్మారెడ్డి గారికి తెలియజేయగా మా అన్న మాస్టర్ చెప్పారు. ఇప్పుడు ఉపాధ్యాయులు అయితే చాలా ఐడియల్గా ఉంటుంది. అట్లాగే కొంచెం డిసిప్లిన్గా ఉన్నటువంటి జూనియర్ ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ కానీ, 10th క్లాస్ విద్యార్థులు దీంట్లో ఇన్వాల్వ్ చేయడం కూడా సమంజసమే అనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మా వంతు కృషి చేసి కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తాం. లక్ష్మారెడ్డి గారు ఏం వర్క్ చెప్పినా ఈ కార్యక్రమాన్ని మేము తప్పకుండా వర్క్ చేసి కార్యక్రమం విజయం చేస్తామని హామీస్తున్నాం. థ్యాంక్ యూ. మాకు 10 సంవత్సరాలు ఆయన చేసే కార్యక్రమంలో నేను కూడా తప్పట్టే పాల్గొంచుకుంటూ ఉన్నాను. అయితే రామోజీ గారి సంస్మరణ సభ సందర్భంగా ఈ భారీ కార్యక్రమం ఏర్పాటు చేయడంలో నా వంతుగా కనీసం 50 మందికి తగ్గకుండా నేను ఆహ్వానం పలకగలను. మా ఫ్రెండ్స్ కానీ, ఫోటోగ్రాఫర్స్ కానీ, మిగిలిన మేము ఉండే ప్లేస్లో కానీ. అయితే ఒకటి ఆశ్చర్యకరం ఏంటంటే రామోజీ గారి వల్ల డైరెక్ట్గా ఉపాధి పొందిన వాళ్ళు చాలామంది వేలలో ఉంటారు. కానీ ఈ మధ్యన ఒక ఇంటర్వ్యూలో ఒక విషయం విన్నాను. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సుమారు 1994 సంవత్సరంలో అనుకుంటుంది. ఒకతను ఒక విద్యార్థిగా ఉన్నాడు, పేదతను, చదువుకుంటప్పుడు డబ్బులు లేని పరిస్థితి. అయితే ఈనాడు పేపర్ బాయ్గా పనిచేసేవాడు. పేపర్ బాయ్గా ఇంటింటి తిరిగి పేపర్ ఇంటి. తర్వాత 10th అయింది, ఇంటర్ అయింది. అతను డిఎస్పీ అయ్యాడు నిజామాబాద్ జిల్లాలో. ఆయన చెప్తున్నారన్నమాట, నాకు ఏ రకమైన ఇబ్బంది లేనప్పుడు న్యూస్ పేపర్ వేసేటప్పుడు దాంట్లో నేను చదువుకుని జనరల్ నాలెడ్జ్ పెంచుకుని నేను డిఎస్పీ అవ్వగలిగాను అని ఆయన కృతజ్ఞతలు చెప్తుంటే నిజంగా చాలా సంతోషం వేసింది. అట్లాంటి మహానుభావుడిని మనం ఘనంగా స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనందరం కృషి చేసి గ్రాండ్ సక్సెస్ చేయగలమనే నమ్మకం అయితే నాకు ఉంది. ఈ అవకాశం నమస్కారం అండి. రామోజీరావు గారు తెలుగు రాష్ట్రాల్లో నాకు తెలియని వ్యక్తి ఎవరు ఉంటారండి. ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా టీవీ అన్యాయంగానే రామోజీరావు గారు కనిపిస్తారు. ఛానల్ చూడడం అంటున్నారు. అలాగే ఆయన నాకు తెలిసి కొన్ని వేల మందికి అనేక రంగాల్లో ఉపాధి కల్పించారు. అలాంటి గొప్ప వ్యక్తికి ఈ కార్యక్రమం రేపు 37వ తారీఖు ఈ సంస్మరణ సభ ఏర్పాటు చేయడం, ముందుగా లక్ష్మారెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నానండి. ఈ కార్యక్రమంలో నేను రావడం ఆనందంగా ఉంది. లక్ష్మారెడ్డి గారు ఆ రోజు ఆ కార్యక్రమానికి ఏ విధమైన నాకు హెల్ప్ కావాలని అడిగినా కూడా నేను చేయడానికి సిద్ధంగా